సో రీసెంట్గా జరిగిన బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి నేను రీసెంట్గా నటికుమార్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, రేవ్ పార్టీకి వెళ్ళిన వాళ్ళందరినీ రేవ్ పెట్టేయాలి, అసలు అంత అవసరం ఏమొచ్చింది, అంత దిగజారాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి ఆయన మా ఛానల్లో అయితే ఫుల్ డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టిస్తాను. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, సరే ఒక సినీ నటి అక్కడికి వెళ్ళింది, ఆఫర్స్ లేవు అనుకుంటే సరే, ఆమెకి ఇప్పటికీ కొన్ని ఆఫర్స్ నిజంగానే ఉన్నాయి. కానీ కొంతమంది నిజం చెప్పాలంటే తమన్నా సింహాద్రి గారు కూడా అసలు నీకు ఏం అవసరము, నువ్వు అక్కడికి వెళ్ళడానికి, మంచి మంచి బట్టలు వేసుకుంటావు, అంత కాస్ట్లీ కార్లలో తిరుగుతావు, ఇవన్నీ చేస్తున్నావు అన్నట్టుగా తను కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అట్లనే ప్రతి ఒక్కరు లైక్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీనిపైన నెగిటివ్గానే కమెంట్ చేశారు. ఎందుకు అంటే అసలు రేవ్ పార్టీ అనేది ఒక చండాలం అని చెప్పేసి నటికుమార్ సార్ కూడా అనడం జరిగింది. ఆయన ఏంటంటే అసలు అక్కడికి వెళ్ళాల్సినంత దిగజారిపోయే అవసరం సినిమా ఇండస్ట్రీకి ఎందుకు ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే అసలు ఒకప్పుడు సురేష్ కొండేటి ఎవరైతే మన ఫిలింకి సంబంధించిన ఆయన ప్రొడ్యూసర్ ఉన్నాడో అండ్ అలాగే ఆయన డైరెక్షన్ కూడా చేశారు. ఆయన ఎప్పుడో గోవాలో ఒక పార్టీకి సంబంధించి వెళ్తేనే ఆయనకి సినిమా ఇండస్ట్రీ నుంచి అసలు లైసెన్స్ లేకుండా ఇండస్ట్రీ నుంచి తీసేయడం జరిగిందంట. సో మరి ఇంత జరిగినప్పుడు మరి ఇప్పుడు హేమ పరిస్థితి ఏమవ్వబోతుందంటే ఖచ్చితంగా ఆమెను కూడా తీసేసే అవకాశాలు ఉన్నాయి అని అయితే చెప్తున్నారు. నిజం చెప్పాలంటే అసలు ఈ రేవ్ పార్టీకి సంబంధించి అక్కడికి అమ్మాయిలను తీసుకొని రావడము, అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమేమి చేసుకుంటారు ఏంటి, లైక్ అదొక పెద్ద ఒక మాఫియా లాగా తయారవుతుంది. ఓన్లీ నటికుమార్ సారే కాకుండా చిట్టిబాబు గారు, అలాగే మనం చూసుకుంటే తమన్నా సింహాద్రి గారు, ఎంతోమంది దీనికి సంబంధించి చాలామంది దీనిపైన మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే నటికుమార్ సార్ అంటుంది ఏంటి అంటే, మీరు నిజంగా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయటకి చూపెట్టండి, చూపెట్టిన తర్వాత అసలు మొత్తం ఫిలిం ఇండస్ట్రీని ఎందుకు బద్నాం చేస్తున్నారు, ఒక్క అమ్మాయి బయటకు వచ్చినంత మాత్రాన ఫిలిం ఇండస్ట్రీ అంత వరస్ట్ కాదు కదా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఫుల్ వీడియో మీకు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఏం మాట్లాడారు ఏంటి అనేది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. సో ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, దాని తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాం ఈ రేవ్ పార్టీకి సంబంధించి అనేది. ఇప్పటికీ కూడా ఆమె వెళ్ళి అసలు పోలీసుల దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగే ప్రతి విషయంలో ఆమె ఏం పార్టిసిపేట్ కూడా చెయ్యట్లేదు. ఎందుకు అంటే ఆమెకి జ్వరం వచ్చింది అని చెప్పేసి వెనక్కి వచ్చి నేను మళ్ళీ వస్తాను అని చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి నిజంగా ఆమె అందులో ఒక పార్ట్ అయితే ఇప్పటికీ మీడియాని అలాగే సమాజాన్ని మొత్తం తప్పుదో పట్టించేసింది ఆల్రెడీ. నేను అసలు అక్కడ లేను, నేను అసలు అక్కడ లేను, నేను ఎక్కడో వేరే ఫామ్ హౌస్లో ఉన్నాను అని చెప్పేసి. కానీ నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది అన్నట్టుగా తన పేరే ఎక్కువగా వినిపిస్తోంది. మరి చూడాలి అసలు ఏమైంది ఏంటి అనేది. సో ఇది ఇవాళ వీడియో.